హలో ఫ్రెండ్స్, ఇస్మార్ట్ జోడీ సీజన్ 3 ఎంతమంది చూస్తున్నారో కమెంట్ అయితే చేసేసండి. ఇందులో హోస్ట్గా మన ఓంకార్ అన్నయ్య చేస్తున్నాడన్న విషయం మన అందరికీ తెలిసిందే. అయితే ఈ సీజన్ అయితే లాస్ట్కి వచ్చేసిందనే చెప్పవచ్చు. ఇంకా ఓంకార్ అన్నయ్య షో అంటే ఎలా ఉంటుందో మన అందరికీ తెలిసిందే. ట్విస్ట్ల మీద ట్విస్ట్లు ఉంటాయి. అంతా ఓంకార్ అన్నయ్య చేతిలోనే ఉంటుంది అన్న సంగతి మన అందరికీ తెలిసిందే. బిగ్ బాస్ షోకి ఏమాత్రం తీసిపోదు మన ఓంకార్ అన్నయ్య షో ఇస్మార్ట్ జోడీ అనే చెప్పవచ్చు. ఇందులో గొడవలు ఉంటాయి, నవ్వులు ఉంటాయి, ఆటలు ఉంటాయి, పాటలు ఉంటాయి. అప్పటికే ఏడ్చేస్తారు, అప్పటికే నవ్వేస్తారు, అప్పటికే తిట్టుకుంటారు, అప్పటికే కలిసిపోతారు అన్న విషయం కూడా మన అందరికీ తెలిసిందే. అయితే ఈ వారం అయితే టాప్ కంటెస్టెంట్ అయితే ఎలిమినేట్ అయిపోయారనమాట. ఇది విన్న నెటిజన్లు అయితే ఒక్కసారిగా షాక్కి గురయ్యారనే చెప్పవచ్చు. గ్రూప్ ఏ మరియు గ్రూప్ బి నుంచి అయితే ముగ్గురు జంటలు అయితే లాస్ట్కి అయితే మిగిలారు. అందులో ఒక జంట ఆదిరెడ్డి కవితలు అయితే, ఇంకొకరు అభయ్ దంపతులు, ఇంకొకరు వచ్చేసి అనిల్ ఆమని. వీళ్ళ ముగ్గురికి అయితే ఓంకార్ అన్నయ్య లాస్ట్లో ఒక పెద్ద ట్విస్ట్ ఇచ్చాడనే చెప్పవచ్చు. డైరెక్ట్గా ఎలిమినేట్ చేయకుండా వీళ్ళ ముగ్గురికి అయితే ఒక టాస్క్ అయితే పెట్టడం జరిగింది. ఎందుకంటే ఓంకార్ అన్నయ్య షో అంటేనే ఎలా ఉంటుందో మన అందరికీ తెలిసిందే. ఏదో ఒక ట్విస్ట్ అయితే ఇస్తుంటాడు. తన ఫేవరెట్ కంటెస్టెంట్ అయితే ఎలా అయినా సేవ్ చేయాలని విశ్వ ప్రయత్నాలు చేశాడన్న సంగతి మన అందరికీ తెలిసిందే. అయితే వీళ్ళు ముగ్గురు టాస్క్ అయితే బాగానే ఆడారని చెప్పవచ్చు. ఫస్ట్ అయితే ఆదిరెడ్డి దంపతులు అయితే గెలిచేశారని చెప్పవచ్చు. వాళ్ళిద్దరూ సేవ్ అయిపోయారు. అలాగే ఇంకా అభయ్ ఇంకా అనిల్ ఆమెని అయితే మిగిలారు. ఇంకా వీళ్ళిద్దరు అయితే టాస్క్ ఆడగా ఓంకార్ అయితే అనిల్ ఆమెని గెలుస్తారని చాలా ఎక్స్పెక్ట్ అయితే చేశాడు. కానీ మన ఓంకార్ అన్నయ్య ఆశల మీద అయితే అభయ్ అయితే నీళ్లు చెల్లాడనే చెప్పవచ్చు. లాస్ట్కి అయితే అభయ్ గెలిచి అందరినీ ఆశ్చర్యపరిచారని చెప్పవచ్చు. అక్కడ ఉన్న వాళ్ళు కూడా షాక్కి గురయ్యారు. అనిల్ ఆమెని టాస్క్ ఓడిపోవడంతో ఒక్కసారిగా ఓంకార్ కూడా సైలెంట్ అయిపోయాడనే చెప్పవచ్చు. ఇంకా ఏం చేయాలో తెలియక అనిల్ ఆమెని మీ ఇద్దరైతే ఎలిమినేట్ అయ్యారు అని ఇంకా చెప్పేశాడనమాట. అనిల్ ఆమెని ఇద్దరు కూడా కన్నీరు పెట్టుకున్నారనే చెప్పవచ్చు. మరి మీ అభిప్రాయం ఏంటో కూడా కమెంట్